మాజీ ప్రధానమంత్రి భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతి వేడుకలను భారతీయ జనతా పార్టీ నాయకులు తిరుపతిలో ఘనంగా నిర్వహించారు. స్థానిక పోస్టాఫీస్ ప్రధాన కార్యాలయం వద్ద బీజేపీ సీనియర్ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో అటల్ బిహారీ వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జనసంఘ్ పార్టీ అధ్యక్షులుగా, అటు తర్వాత బీజేపీ వ్యవస్థాపక అధ్యక్షులుగా, అనేక పర్యాయాలు పార్లమెంటు నేతగా, ప్రతిపక్ష నాయకుడిగా, కేంద్ర మంత్రిగా, ప్రధానమంత్రిగా భారతదేశ చిత్రపటంలో తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకున్న నేత వాజ్పేయి అని గుర్తు చేశారు. ముఖ్యంగా దేశ భద్రత కోసం పోఖ్రాన్ అణుపరీక్షలు నిర్వహించి భారతదేశ సత్తాను ప్రపంచ దేశాలకు చాటిన గొప్ప నాయకుడు వాజ్పేయి అని గుర్తు చేశారు. విలువలతో కూడిన రాజకీయాలను చేస్తూ ఉత్తమ పార్లమెంటరీ నేతగా పేరు పొందిన ఆయన జీవితం యువ రాజకీయ నాయకులకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. వాజ్పేయి గారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాము. వాజ్పేయి గారు ప్రధానిగా ఉన్నప్పుడు మన దేశానికి ఎన్నో సంస్కరణలు తెచ్చిన మహానుభావుడు వాజ్పేయి గారు. ఈరోజు మనము సుఖమయ ప్రయాణం చేస్తున్నామంటే ఈ రోడ్స్ అంతా డెవలప్ చేసింది ఆయన హయాంలోనే. ఈరోజు మనం తిరుపతి నుంచి చిత్తూరుకి 45 మినిట్స్లో వెళ్తున్నాం. ఇంతకుముందు 2 అవర్స్ పట్టేది, ఒక్కోసారి గేట్లు వేసి 3 అవర్స్ పట్టేది. ఈరోజు మనం 45 నిమిషాల్లో సుఖమయ ప్రయాణంతో ఈరోజు మనం చిత్తూరుకు చేరుకుంటున్నాం. అలా రోడ్లు ఆధునీకరణకు ఆయన పాత్ర ఎంతో ఉంది. మరలా గ్రామీణ ప్రాంతాలకి, టౌన్కి, పట్టణాలకి, మహానగరాలకి కనెక్టివిటీ, ప్రతి గ్రామీణ ప్రాంతం నుంచి మహానగరం పోవాలన్నా కనెక్టివిటీ, రోడ్లు అనుసంధానం అంత బాగా చేశారు. ఈరోజు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి చెందిందంటే ఒక్క అటల్ బిహారీ వాజ్పేయి ఘనతే. ఈరోజు ఆయన్ని స్మరించుకుంటూ ఆయన వర్ధంతిని భాజపా తరఫున, అలాగే కూటమి నాయకులు మన కళావతి గారు అందరూ కూడా ఇక్కడ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని చేశాము.